నమస్కారం. నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన సైకో ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేసి రోగులను కత్తితో పొడుస్తారని బెదిరించాడు. దీంతో భయభ్రాంతులకు గురై ప్రాణభయంతో రోగులు పరుగులు పెట్టారు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి లోపల నుంచి తలుపులు పెట్టుకుని గొంతు కోసుకున్నాడు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి సైకోను బంధించి పట్టుకుని చికిత్స అందించారు. సైకోను పట్టుకోవడంతో తమకు ప్రాణహాని తప్పిందంటూ రోగులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షుడి హోదాలో మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వరంగల్ నగరాన్ని ఏ కోసానైనా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కబ్జాకోర్ అనే ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన భూములు అమ్ముకుని రేవంత్ సర్కారు పాలన సాగిస్తోందన్నారు. నేడు ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలే నేరుగా చేరుతున్నాయన్నారు. వరంగల్ నగర అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ పథకాల చలువే అన్నారు. వరంగల్ నగరం అభివృద్ధి చెందాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మొదటిసారి అవకాశం కల్పించి నగర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.